స్టడీస్ అయిపోయాయి, జాబ్ కోసం ట్రై చేస్తారు. బట్ ట్రై చేసిన వాళ్ళకి జాబ్ రాదు. ఇప్పుడున్న జనరేషన్ స్టూడెంట్స్కి అసలు క్లారిటీ లేదండి. వాళ్ళు తీసుకునే కోర్స్ మీద అస్సలు క్లారిటీ లేదు. ఈవి కాన్సెప్ట్స్లో మీకు ఏ ఇన్స్టిట్యూట్ వర్కౌట్ అయితే అది కరెక్ట్. జావా రిలేటెడ్ బెనిఫిట్స్ చెప్తారు. అరే ఇంత ఉంది, స్కోప్ ఇంత ఉంది, మార్కెట్లో ఇలా ఉంది, సో మీరు ఇందులోకి వచ్చి జాయిన్ అవ్వండి, మీకు ఇన్ని జాబ్స్ వస్తాయి, మా దాంట్లో 100% ప్లేస్మెంట్ అసిస్టెంట్ ప్రోగ్రామ్, ఈవెన్ బోల్డ్ చెప్తారు నీకు. నువ్వు జాయిన్ అవ్వాలి, వాళ్ళ టార్గెట్ రీచ్ అవ్వాలి. ఇంకో ఇన్స్టిట్యూషన్లో పైథాన్ గురించి చెప్తారు, ఎందుకంటే అక్కడ బ్యాచ్ పైథాన్ నడుస్తుంది. ఈ 4-5 ఇన్స్టిట్యూషన్స్లో తిరిగే లోపల లాస్ట్కి ఒక్కొక్కరు ఒక్కొక్క ఇన్పుట్ ఇస్తారు. ఫైనల్గా వచ్చే లోపల కన్ఫ్యూజన్ మైండ్లో కూర్చుంటుంది. కంపెనీ ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది? ఎక్కువ స్కిల్స్ ఉన్న వాళ్ళని తీసుకుంటుందా? అన్ని లాంగ్వేజెస్ పెడతారు, లైక్ జావా వచ్చు, పైథాన్ వచ్చు, HTML, CSS ఇవన్నీ వచ్చని వాళ్ళు పెట్టేసుకుంటారు. హెచ్ఆర్ షార్ట్ లిస్ట్ చేస్తారు. చేసినప్పుడు అక్కడ ఏమవుతుందంటే ఒక్కదానికి కూడా సగం ఆన్సర్ ఉంది, ఎందుకంటే వాళ్ళు ఫేక్ పెట్టారు కాబట్టి రెజ్యూమ్లో రిజెక్ట్ చేస్తారు. ఫేక్ అంటే మీ ఉద్దేశంలో? నీకు వర్క్ రాదు, నీకు అసలు తెలియదు, ఏం తెలియదు, కానీ నీకు వచ్చు అని నువ్వు పేపర్ మీద పెట్టి లోపలికి వెళ్తావు. మీరు 3 లక్షలు 4 లక్షలు పెట్టి వెళ్తారు. అక్కడ మీకు పాజిటివ్ అవుట్పుట్ రావచ్చు, రాకపోవచ్చు. ఆ 4 లక్షలు పెట్టే బదులు ఒక 10,000 20,000 పెట్టి కోర్స్ తీసుకో. ప్రతి ఒక్కరికి జాబ్ రాదు, అసలు జాబ్ స్కోప్ ఉందా లేదా అనే ఆలోచన కూడా కొంతమంది భయం పెట్టేస్తుంది. ఏ కోర్స్ నేర్చుకోవాలని ఒక భయంతో చాలా మంది ఉంటారు. నీకు ఏది సెట్ అవుతుందని చెప్పేవాడే, దానికోసమే నేను ఇన్స్టిట్యూషన్ పెట్టుకున్నాను. లైక్ ఏంటంటే స్టూడెంట్స్ మానిటర్, గైడెన్స్ ఇవ్వాలి, ప్రాపర్ గైడెన్స్, కౌన్సిలింగ్ ఇవ్వాలి అని నేను పెట్టుకున్నాను. ఈ 6 months ప్లాన్ నేను ప్రాపర్గా, అంటే స్టూడెంట్కి ఎక్కడెక్కడ ఛాలెంజ్ ఫేస్ చేస్తాడు అదొక రోడ్ మ్యాప్ చేసుకొని. కోడ్ రాయగలరా? సపోజ్ వాళ్ళు కోడ్ రాయడం ఏంటండి, ప్రాజెక్ట్ క్రియేట్ చేయగలరు. మొత్తం ఫుల్ ఫ్లెడ్జ్డ్ వెబ్ అప్లికేషన్, డైనమిక్ వెబ్ అప్లికేషన్, దాన్ని వెబ్ కంప్లీట్గా ఫుల్ నాలెడ్జ్ ఇస్తాం. జాబ్ రావాలని ఆలోచిస్తారు, మీరు కోర్స్ ఫుల్ఫిల్గా నేర్పిస్తున్నారు. మనకి 6 monthsలో ఫస్ట్ 4.5 months కంప్లీట్ కంటెంట్, ఇన్ డెప్త్, అడ్వాన్స్డ్, అడ్వాన్స్డ్ నేర్పిస్తాం. ఏదైనా లైక్ ఫుల్ స్టాక్, జావా అయినా, పైథాన్ అయినా, డెవాప్స్ అయినా, డేటా సైన్స్, AI మెషిన్, ఏదైనా ఫుల్ ఇన్ డెప్త్గా నేర్పిస్తాం మన ఇన్స్టిట్యూషన్లో. మీ నేర్పించే కంటెంట్ ఎలా ఉంటుందంటే, బయటికి వెళ్ళాక నువ్వు జాబ్ కోసం వెతకాల్సిన పని లేదు. అవసరమైతే నీకు ఐడియా ఉంటుంది, దాన్ని ఓన్గా నువ్వు బిల్డ్ చేసుకునేటట్టు ఉంటుంది కంటెంట్. నీ ఓన్గా బిల్డ్ చేసుకోవాలంటే నా దగ్గర ఒక ఫార్ములా ఉంది, అది ఎలా చేయాలి, ఎట్లా చేయాలి, ఒక